యూటీవీ ప్రేక్షకులకు వివేకానంద జయంతి శుభాకాంక్షలు. ఆత్మవిశ్వాసం కోల్పోయి అచంచలమై నిద్రాణమై ఉన్న భారతదేశాన్ని మేల్కొల్పడమే నా ఏకైక వాంఛ. గీతలో భగవానుడు తెలిపిన విధంగా అప్రతిహత శక్తితో, అఖండ ధైర్య సాహసాలతో తీవ్ర కర్మయోగాన్ని అవలంబించడమే ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం. అప్పుడే దేశీయులు నిద్ర మేల్కొంటారు. ఇటువంటి ప్రబోధ వాక్యాలెన్నో మనకు అందించిన స్వామి వివేకానందులు హిందుత్వ ప్రతినిధిగా చికాగో సభల్లో పాల్గొన్నారు. ఆ సభలు 1893 సెప్టెంబర్ 11 నుండి 27 వరకు జరిగాయి. వివిధ దేశాల నుండి వచ్చిన వివిధ మతాల ప్రతినిధులు అక్కడికి చేరారు. వారు వారి మతాల గొప్పదనాన్ని గూర్చి అక్కడ చెప్పుకున్నారు. నా సబ్బే బట్టలు బాగా ఉతుకుతుంది, కాబట్టి మీరందరూ ఈ సబ్బునే కొనుక్కొని ఉతుక్కోండి అనే వ్యాపార ప్రచార లక్షణం వారి గొప్పల్లో కొట్టవచ్చినట్లు కనిపించింది. అప్పుడు స్వామీజీ వారికి కూపస్థ మండూకం కథ గుర్తు చేయవలసి వచ్చింది. పారతంత్ర్య భారతం నుండి వెళ్ళిన గుర్తింపు లేని ఒక సన్యాసి దేశం కాని దేశంలో 7,000 మత ప్రతినిధుల మహాసభల్లో అంత ఖచ్చితంగా సత్యాన్ని చెప్పొచ్చునా? చెప్పి బ్రతకొచ్చునా? నీళ్లన్నీ సాగరాన్ని చేరుతాయి, మతాలన్నీ నదుల్లా భగవంతుణ్ణి చేరుతాయి. అన్నింటికీ మూలం సనాతన ధర్మం, మిగతావన్నీ దాని శాఖోపశాఖలే. అది ఎవరో ఒక వ్యక్తి సృష్టించింది కాదు. వ్యక్తి పేర మతంగా అది నిర్మితం కాలేదు. ఆ సనాతన ధర్మమే మానవ ధర్మం. ఈ సత్యరూపావిష్కరణం చేయడానికి ఎన్ని గుండెలు కావాలి! కాషాయాంబరధారి, త్యాగశీలి, నిర్భయ వేదాంత మహాప్రవక్త అయిన స్వామీజీ అనుష్ఠానం కాని వేదాంతాన్ని ఏనాడూ చెప్పలేదు. ఆయన నిర్భయ ప్రబోధం, ఆ ప్రబోధంలోని సత్యం ప్రపంచం ముందు హిందుత్వ ఔన్నత్యాన్ని ప్రతిష్ఠాపించింది. ఈ స్వామీజీ ఆ సభల్లో మొత్తం 8 ప్రసంగాలు చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఇప్పటికీ మనకు 6 మాత్రమే లభిస్తున్నాయి. విశ్వమత మహాసభల అనంతరం అమెరికాలోనూ అన్య పాశ్చాత్య దేశాల్లోనూ స్వామీజీ చేసిన వేల ప్రసంగాలు లభిస్తున్నాయి. కానీ ఈనాటికి ఈ 2 మాత్రం లభించడం లేదు. 125 సంవత్సరాల క్రితం స్వామీజీ ఎగరవేసిన హిందూ ధర్మ చైతన్య కేతనం ఇప్పుడు అందరూ దర్శిస్తున్నారు. ఎవరికి వారే యమునా తీరేగా తమకు తోచిన విధంగా వ్యాఖ్యానాలు చేసుకుంటున్నారు. హిందుత్వం మీద ఉన్న ఆపోహలను స్వామీజీ అనేక సందర్భాల్లో తొలగించారు. మన జాతిని, దేశాన్ని, సంస్కృతిని, తత్వ చరిత్రను, ధర్మాన్ని గూర్చి అధ్యయనం చేయాలనుకున్న ప్రతి ఒక్కరూ స్వామి వివేకానందుల సంపూర్ణ సాహిత్యాన్ని తప్పనిసరిగా అధ్యయనం చేయవలసి ఉంది. నేటి యువతరం వివేకానందుని జీవితాన్ని చదివి దానిని ఆచరణలో పెట్టవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వివేకానందుడు ఒక సందర్భంలో అంటాడు, భారతీయ యువతయే నా ఆశాజ్యోతి అని. శీలవంతులైన ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగినటువంటి 100 మంది యువకులు నా చేతికి చిక్కితే వారితో నేనీ విశ్వ ప్రపంచ పటాన్ని మార్చివేస్తాను అన్న వివేకానందుని కలలను నిజం చేద్దాం. ఆయనకు నిజమైనటువంటి జన్మదిన నివాళులను అర్పిద్దాం. శుభమస్తు.